ప్రముఖ యూట్యూబర్ పాడ్కాస్టర్ రణ్వీర్ అల్హాబాడియా ఓ షోలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. సమయరైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ టాలెంట్ లో రణ్వీర్ అల్హాబాడియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే రణ్వీర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, ఇంటికి తాళాలు వేసి ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు. విచారణకు హాజరు కావాలంటూ రణ్వీర్ అల్హాబాడియాకు పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో రణ్వీర్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆ ఇంటికి తాళాలు వేసున్నట్లు గుర్తించారు. రణ్వీర్ ను ఫోన్లో సంప్రదించాలని ప్రయత్నించగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాడియా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ సహా తన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సిజేఐ బెంచ్ తిరస్కరించింది. ఇండియాస్ గాట్ టాలెంట్ వేదికగా ఓ కంటెస్టెంట్ ను ఉద్దేశించి తల్లిదండ్రులపై రణ్వీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదయ్యేలా చేశాయి. అయితే ఆ ఎఫ్ఐఆర్ల అన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో రణ్వీర్ పిటిషన్ వేశారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే అతనికి సమన్లు జారీ చేశారు. దీంతో అరెస్ట్ చేస్తారనే భయంతో రణ్వీర్ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశాడు. ఈ పిటిషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లాయి. దీంతో ఆయన విచారణకు తేదీని నిర్ణయించారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న రణ్వీర్ తరపు లాయర్ విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది. ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది. మరోవైపు వావి వరుసలు ఇంగితం లేకుండా తల్లిదండ్రుల గురించి నోటితో చెప్పలేని అసభ్యకరమైన భాషలో మాట్లాడిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాడియా దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. తన సోషల్ మీడియా అకౌంట్లలో వేల సంఖ్యలో ఫాలోవర్లను కోల్పోతున్నాడు. గడిచిన కొన్ని రోజుల్లోనే దాదాపు 1,42,000 మందికి పైగా రణ్వీర్ ను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రణ్వీర్ ఫాలోవర్లుగా ఉన్న అనేక మంది అతడి మాటలను ఈసడించుకుంటూ తీవ్రమైన కామెంట్లు పెడుతున్నారు. అతని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానళ్ల నుంచి వైదొలుగుతున్నారు.